తెలుగు సినిమా ప్రపంచంలో నిందా మొన్న జరిగిన 2 సంఘటనలు బాగా వైరల్ అవుతున్నాయి. ఒకటి తాతా మనవడు సినిమా అంటే బ్రహ్మానందం కొడుకు హీరోగా చేసిన సినిమాకు సంబంధించి ఈవెంట్ జరిగినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడిన మాటలు. ఇక విశ్వస్కేన్ హీరోగా నటించిన లైలా సినిమా ఈవెంట్లో పృథ్వీరాజ్ గారు మాట్లాడిన మాటలు బాగా ట్రోల్ అవుతున్నాయి. ఎందుకంటే సినిమాకి సంబంధించి సహజంగా ఈవెంట్ మాట్లాడేటప్పుడు ఆ సినిమాకి సంబంధించి కామెంట్స్, జడ్జెస్ దానికి సంబంధించినవి ఏదో ఫన్నీగా మాట్లాడాలనుకొని మాట్లాడే క్రమంలో చిరంజీవి గారికి అది బాగా అలవాటు. ఏ సినిమాకి వెళ్ళినా ఆ సినిమాను ప్రమోట్ చేసే భాగంలో మెగాస్టార్ అనే తన స్థాయిని కూడా మర్చిపోయి ఆ సినిమా స్థాయికి వచ్చి వాళ్ళు ప్రమోట్ చేసే దానిలో ఆయన చాలా చురుగ్గా పాల్గొంటారు. నిన్న కూడా అదే విధంగా బ్రహ్మానందానికి తన యొక్క సహాయం అన్నట్టు తన కొడుకుని హీరోగా ప్రోత్సహించే క్రమంలో ఆయన కొన్ని సరదా మాటలు మాట్లాడాలనుకుంటే అవి మొత్తం వ్యతిరేకంగా జనాల్లో ఒక వైరల్ అయిపోయినాయి. ఆయన అన్ని ముఖ్యంగా 2 మాటలు. నా రామ్ చరణ్కి బాబు పుడితే బాగుండు, అంటే నాకు మనవడు పుడితే బాగుండు, నా యొక్క లెగసీని కంటిన్యూ చేస్తాడని ఆశపడ్డ మాట ఒకటి. ఇంకోటి, మా తాతగారు రసికుడు, అంటే ఆయనకి 2 భార్యలు ఉండారు, 3వ ఆమె కూడా ఉందేమో నాకు తెలియదు, ఉండొచ్చునేమో అంటూ ఆయన స్థాయిని దిగదార్చుకుని ఆయన మాటలను మాట్లాడరు నిజంగా చాలా వైరల్ అయ్యి ఆయన యొక్క ఇమేజ్ ని కొంతవరకు దెబ్బతీసినట్టే లెక్క. ఆ సినిమా కూడా బ్రహ్మానందం గారు వచ్చి మెగాస్టార్ని అంత ఆకాశానికి ఎత్తి పొగుడుతుంటే ఆయన ఫన్నీగా ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఆ ఈవెంట్ మొత్తం అబాసు పాలైందనే అనిపించింది. ఇక లైలా సినిమా అసలు విశ్వస్కేన్ అనేవాడు ఏ యొక్క బ్యాక్గ్రౌండ్ లేకుండా తన సొంత ఇమేజ్తో సొంత కష్టంతో సినిమాలు తీసుకుంటూ సక్సెస్లు కొడుతూ ఉంటే ఆ ప్రమోషన్లో భాగంగా వచ్చినటువంటి ఒక ఆర్టిస్టు కేవలం ఆ సినిమాలో ఒక నటుడిగా చేశాడు. తను ఆ సినిమా బాగుందనొచ్చు, బాగలేదనొచ్చు, లేకపోతే దానికి సంబంధించి కొద్దిగా మంచి మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతే బాగుంటుంది. కానీ సంబంధం లేకుండా అసలు ఆ పార్టీలోనూ అంటే తెలుగుదేశం పార్టీలో లేకపోతే నాయకుల దగ్గర మైలేజ్ పొందడానికో లేకపోతే ఈ సినిమాకు ప్రమోట్ చేయాలనుకున్నాడో ఏమో తెలియదు, కానీ 11 మంది గొర్రెలు 151 గొర్రెలు అన్నట్టు పనికిమాలిన మాటలు మాట్లాడి ఆ సినిమాకి సంబంధించి ఒక వర్గాన్ని దూరం చేసే ప్రయత్నం చేసినాడని చెప్పవచ్చు. అటు మెగాస్టార్ స్థాయి లాంటి వాడు అలా మాట్లాడడం, ఇట ఒక చిన్న స్టార్ గా ఉండి ఒక సినిమాకి సంబంధించి ప్రమోషన్కి వచ్చి ఆ ప్రమోషన్ కాకుండా దానికి బ్యాడ్ ఇమేజ్ కల్పించే దురదృష్టకరమైన మాటలు మాట్లాడడం అనేది నేడు ట్రెండ్ గా మారింది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక సమావేశానికి వచ్చినప్పుడు, ఒక ఈవెంట్కి వచ్చినప్పుడు మీరు ఒక పెద్దరికంగా ఒక లెజెండరీగా మాట్లాడితే ఆ సినిమాకు ఉపయోగం తప్ప దానికి సంబంధించి పట్టించుకోకుండా మీరు ఫన్నీగా మాట్లాడితే మీ స్థాయిని దిగజార్చుకోవడము, సినిమా ఈవెంట్లు రేపు ఎప్పుడన్నా జరపాలని మిమ్మల్ని గెస్ట్లుగా పిలవాలంటే కూడా చిన్న సినిమా నిర్మాతలు, హీరోలు భయపడే పరిస్థితిని కల్పించకూడదని ఆశిస్తూ మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.